జీవితంలో ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉదయం నుంచి చెప్పాలంటే ఉదయం అని చెప్పాలంటే నైట్ కూడా పడుకున్నప్పుడు కూడా నిద్ర పట్టే వరకు ఆలోచనలు మన గుండె యొక్క కదలిక ఒక నిమిషానికి 72 సార్లు అయితే అదే నిమిషంలో ఆలోచనల నుంచి 100 నుండి 90 వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. బికాజ్ ఆఫ్ ద హార్ట్ బీట్ ఎక్కువ అవడానికి కారణం కూడా అనవసరపు ఆలోచనలు. వాటిని మనం కంట్రోల్ చేయాలి అంటే తాంత్రిక శక్తులతో లాగా ఓం భీం భీష్ అంటేనో లేదా డబ్బులు కుమ్మరిస్తేనో మన ఆరోగ్యాలు మన ఆలోచనలు అనేవి మారవు. కేవలము ప్రతి మనిషి కూడా సోమరిపోతు వలె కాకుండా నిత్య కృత్యములో యోగాని ఒక భాగము చేసుకుని ప్రతినిత్యము కూడా పరిపూర్ణుడవుతాడు. ఏ వ్యక్తి అయినా సరే బహిర్ముఖ శుభ్రం బహిర్ముఖ అందం చూసుకుంటున్నారు. ఇంటర్నల్గా మన యొక్క హార్ట్ ఎలా ఉంది, పక్క వారి యొక్క ఆపదలు అన్నప్పుడు మన యొక్క రియాక్షన్ ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా కౌంటబుల్ ఇన్సిడెంట్స్ అని చెప్తారు. నువ్వు ఎన్ని సంపాదించుకున్నావు, ఎన్ని కొనుక్కున్నావు, ఎన్ని నగలేసుకుంటున్నావు అనేది నాట్ ఏ కౌంటబుల్. ఇది మనం తీసుకెళ్లే కూడా కాదు. నువ్వు పక్క వారికి వాళ్ళ బాధపడినప్పుడు నీ యొక్క రియాక్షన్ ఎట్లా ఉంది, నీ తాపత్రయం ఎట్లా ఉంది, నీ ఆలోచన ఎట్లా ఉంది, నువ్వు ఏ రకంగా సహకరిస్తున్నావు, ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఎంతవరకు నువ్వు ఉంటున్నావు, నీ వల్ల ఎవరు బాధపడట్లేదు అనేది కౌంటబుల్. మనతో పాటు వచ్చేయన్నీ కూడా అవి. ఈ యొక్క దారిలో మనం వెళ్ళాలి అంటే మనకి ఒక తోడ్పాటు, ఒక వారధి ఈ యోగము, రాజయోగము.